ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు తెగ పోటీ పడిపోతున్నాయి. పోటీ అంటే అభివృద్ధిలో అనుకున్నారేమో, అట్లా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా జనాన్ని చావబాదడంలో పోటీ పడుతున్నాయి. కరెంట్ ఛార్జీలు పెంచాలని ఏపీ సర్కార్ కసరత్తులు చేస్తుండగానే తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచేసింది. పెట్రోల్ డీజిల్పై తెలంగాణ వ్యాట్ విధించిన క్షణాల్లోనే ఏపీ సర్కార్ తాను వ్యాట్ దెబ్బతీసింది. ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ఎడాపెడా బాధుడిపై వాళ్ళ చర్చలో పాల్గొనేందుకు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎంవి మహేశ్వరారెడ్డి గారు ఉన్నారు. అట్లాగే మనతో తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజయలక్ష్మి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడడానికి విద్యుత్ రంగ నిపుణులు రఘు జాయిన్ అవుతారు మనతో. చర్చ ప్రారంభించే ముందు కరెంట్ ఛార్జీలు ఎట్లా వాయించబోతున్నారో చూద్దాం. కరెంటు ఛార్జీలతో జనానికి షాక్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగానే తెలంగాణ ప్రభుత్వం ఛార్జీలను పెంచేసింది. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై వ్యాట్ విధించిందని తెలియగానే ఏపీ సర్కార్ అమాంతం మేము వేటాడేస్తామని వ్యాట్ విధించింది. అభివృద్ధిలో పోటీ పడాల్సిన రెండు తెలుగు రాష్ట్రాలు జనాన్ని బాధడంలో పోటీతత్వంతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డిస్కంలు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై కసరత్తులు చేసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు ప్రతిపాదనలు పంపాయి. ఆ ప్రతిపాదనల ప్రకారం విద్యుత్ వినియోగాన్ని బట్టి వాయింపు పెరుగుతూ పోతోంది. 50 యూనిట్ల లోపు విద్యుత్ వాడకందారులకు యూనిట్కు ₹1.46, 51 యూనిట్ల నుండి 100 యూనిట్ల లోపు వినియోగదారులకు యూనిట్కు ₹2.60, 101 యూనిట్ల నుండి 150 యూనిట్ల లోపు వారికి యూనిట్కు ₹5.17, 151 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ₹5.97 వసూలు చేయాలని ప్రతిపాదించారు. 201 యూనిట్ల నుంచి 250 యూనిట్ల లోపు వినియోగదారులకు యూనిట్కు ₹6.76, 251 నుండి 300 లోపు యూనిట్ల వాడకందారులకు ₹7.29 వసూలు చేయాలని ప్రతిపాదించారు. 301 యూనిట్ల నుండి 400 యూనిట్ల లోపు వారి నుంచి యూనిట్కు ₹7.82, 401 యూనిట్ల నుండి 500 యూనిట్ల వరకు యూనిట్కు ₹8.35, 500 యూనిట్లు ఆ పైబడి విద్యుత్ వినియోగించే వారి నుండి యూనిట్కు ₹8.88 వసూలు చేయాలన్నది డిస్కంల ప్రతిపాదన. డిస్కంలు సమర్పించిన ఈ ఛార్జీలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి ఏప్రిల్ నుండి కొత్త ఛార్జీలు అమలు చేసే అవకాశం ఉంది. డిస్కంలు సమర్పించిన ఈ ఛార్జీలపై ప్రజల నుండి అభిప్రాయ సేకరణ జరిపి ఏప్రిల్ నుండి కొత్త ఛార్జీలను అమలు చేసే అవకాశం ఉంది. ఎక్కువ యూనిట్లు వినియోగించే వారిపై భారం బాగానే పడనుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీల బాదుడుకు నిర్ణయం తీసేసుకుంది. తక్కువ యూనిట్లు వాడే వాళ్లపై భారం మోపడం లేదన్న తెలంగాణ సర్కార్ వినియోగం పెరిగే కొద్దీ బాదుడు భారం పెరగడం ఖాయమని తేల్చేసింది. కరెంటు ఛార్జీల్లో పోటీపడి జనాన్ని బాధేస్తోన్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇతరత్ర బాదుళ్లలోనూ పోటీతత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్పై లీటర్కు ₹2.42, డీజిల్పై లీటర్కు ₹2.25 ఛార్జీలు తగ్గాయి. అయితే ఈ ప్రయోజనం ప్రజలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ విధించడం ద్వారా ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతే, తెలంగాణ వ్యాట్ పుచ్చుకొని కొడితే ఏపీ ఏమన్నా తక్కువ తిందా అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ వేసేసింది. అభివృద్ధిలో పోటీ పడాల్సిన రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలపై భారం మోపే నిర్ణయాల్లో మాత్రం చక్కగా పోటీ పడుతున్నాయి. రెండు ప్రభుత్వాల నిర్ణయాలపై రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తానికి కరెంటు ఛార్జీల పెంపుదలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి కంకణం కట్టుకున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచాలని నిర్ణయంతో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్క ప్రతిపాదనలు పరిశీలిస్తున్న క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచేయాలని నిర్ణయించడం, ఇదంతా కూడా ఒక సంక్షోభానికి దారితీస్తూ ఉన్నది. మరోపక్క డీజిల్, పెట్రోల్ ధరల మీద వ్యాట్ విధించడం కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి వ్యాట్ విధించడానికి కూడా ప్రజలు నిరసిస్తున్నారు. దీని గురించి మాట్లాడడానికి మనతో రఘు కూడా జాయిన్ అయినారు. విద్యుత్ రంగ నిపుణులు మహేశ్వరారెడ్డి గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు ఉన్నారు, అట్లాగే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ముందు రఘు గారితో మొదలు పెడుతున్నారు. రఘు గారు చెప్పండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఎట్లా చూస్తాం మనం? అనేకమైన అంటే పథకాల్ని ఈ రెండు ప్రభుత్వాలు
ప్రకటిస్తూ ఉన్నాయి, వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే పథకాల్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు పిఆర్సీలు, ఫిట్మెంట్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అయినా ఏం భయం లేదు, ధైర్యంగా ముందుకు పోదాం, నిధులు సమకూర్చే బాధ్యత నాది అని తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది అయినా సరే మేము ఇవన్నీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న క్రమంలో విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు ఎవరైనా? అసలు దీని వెనకాల ఏమిటి? మీరు చాలా కాలంగా విద్యుత్ రంగ విషయాల గురించి మీరు అధ్యయనం చేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు, ఆ రంగంలో మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత విద్యుత్ ఛార్జీలు పెంచాల్సినంత అవసరం వచ్చిందా? ఏం జరుగుతున్నది అసలు? అంటే ప్రధానంగా ఇక్కడ ఛార్జీల పెంపు అనేది చూస్తే మనకు కేవలం 5 నుంచి 6% కనబడుతుంది. అంటే నార్మల్గా రెగ్యులర్గా పెంచే ఛార్జీలతో పోలిస్తే ఇది తక్కువలా కనబడుతుంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఆదాయ వ్యయాల మధ్య ఖర్చు ఎంత ఉందనేది చాలా ప్రధానమైన అంశం. ఇప్పుడు అటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ 7,000 నుంచి 8,000 కోట్ల మధ్యలో ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం, రెవెన్యూ గ్యాప్. అంటే ఈ రెవెన్యూ గ్యాప్ని ఏ విధంగా పూడ్చుకుంటారంటే కొంత ప్రభుత్వం ఇస్తుంది, కొంత ఛార్జీల పెంపు. అంటే 1,000 కోట్ల రూపాయల వరకు ఛార్జీల పెంపు అయితే బ్యాలెన్స్ 6,500 కోట్ల వరకు ప్రభుత్వం సబ్సిడీలు చెల్లిస్తుంది. 2 రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. అంటే ఇక్కడ మనం సబ్సిడీ ఇస్తుందంటే ప్రభుత్వం తమ జేబుల్లో నుంచి ఇవ్వదు, అది కూడా మళ్ళీ ప్రజల నుంచి వసూలు రకంగా ప్రజల నుంచి వసూలు చేస్తుంది. ప్రధానమైన సమస్య ఏంటంటే దాదాపు 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ గ్యాప్ అనేది ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఉంది ఇప్పుడు. అంటే ఈ 16,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతుంది అనేది ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అది ఛార్జీల పెంపు మొత్తం 16,000 కోట్లు ఉన్నా, అసలు ఛార్జీల పెంపు లేకుండా ఇండైరెక్ట్గా మళ్ళీ 16,000 కోట్ల రూపాయలు వసూలు చేసిన రెవెన్యూ గ్యాప్ అనేది చాలా కీలకమైన అంశం. అంటే ప్రధానంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, అంటే అది డైరెక్ట్గా ప్రజల మీద వేస్తున్నారా లేక ఇండైరెక్ట్గా వేస్తున్నారా? ఇండైరెక్ట్ మీకు 16,000 కోట్ల రూపాయలు ఆ ఏడాదిలో వసూలు చేయడం అనేది గ్యారంటీ ఖచ్చితంగా ఏదో రూపంలో. మొత్తం 7,500 కోట్ల రూపాయలు ఏదైనా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది అనుకుందాం, దాన్ని మనం అప్రిషియేట్ చేయడం ఎంతవరకు సమంజసం? అది సమంజసం కాదు. ఇంకా సపోజ్ రెవెన్యూ గ్యాప్ 20,000 కోట్లు ఉంటుంది, 20,000 కోట్లు సబ్సిడీ భరిస్తాం, ₹1 ఛార్జ్ పెంచామంటే ఆ ప్రభుత్వము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మన డెఫినెట్గా అక్కడ సామర్థ్య లోపం కనబడుతుంది మనకు. రెవెన్యూ గ్యాప్ ఎక్కువ ఉండడం అంటే ఏంటంటే విపరీతమైన ఖర్చులు ఉండడం, దానికి తగ్గట్టు ఆదాయం లేకపోవడం అనేది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి, నిజంగా ఖర్చులను తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించాలి. నిజంగా ఖర్చులు తగ్గించుకునే మార్గాలు అనేకం ఉన్నాయి. అంటే 1-2 మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు తీసుకోండి. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు 1600 మెగావాట్ల ప్రాజెక్టు. దానికి యాక్చువల్గా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విధించిన నామ్స్ ప్రకారము మెగావాట్కి 800 మెగావాట్ల ప్రాజెక్టుకి 5.5 కోట్ల కన్నా ఎక్కువ కాకూడదు. 5.5 కోట్లు వ్యయం వాళ్ళు ఒక లిమిట్ పెడితే ఇప్పుడు అయిన ఖర్చు 8 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 2.5 కోట్ల రూపాయలు మెగావాట్కి ఎక్కువ పెట్టారు. అంటే 2.5 ఇంటూ ఇప్పుడు మీరు 1600 మెగావాట్లు, దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు ఒక్క ప్రాజెక్టు మీద అధికంగా ఖర్చు పెడితే, ఇక మీరు వీటీపీఎస్ చూసుకున్నా అది మన కృష్ణపట్నము, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను, ఇటువైపు వస్తే సింగరేణి ప్రాజెక్టు కూడా దాదాపు 6.7 కోట్ల నుంచి 7 కోట్ల వరకు దాని కాస్ట్ అవుతుంది అనేసి ఒక ఎస్టిమేషన్. ఇది ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం మొదలై ఉండొచ్చు. కానీ అంటే అన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు. కానీ కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని అధికంగా ఫిక్స్ చేసిన నామ్స్ కన్నా అధికంగా ఖర్చు పెడుతున్నాయి. అంటే ఇదంతా భారం ప్రజల మీదకి పోతుంది. అంటే ఒక విద్యుత్తులో ఒక 100 కోట్ల ఖర్చు ఉంటే 80 కోట్ల వరకు మనం విద్యుత్ కొనుగోలుకు ఖర్చు పెడతాం. మిగతా 20 కోట్లు మెయింటెనెన్స్కి, ఉద్యోగుల జీతభత్యాలకు, మిగతా అంశాలన్నిటికీ ఖర్చు పెడతాం. అంటే విపరీతంగా ఖర్చు పెరిగిపోవడము, దాన్ని నియంత్రించడం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు చేయట్లేదు. వాటి వైపు దృష్టి పెట్టకుండా దాన్ని కన్జ్యూమర్స్ మీద ఎట్లా పాస్ ఆన్ చేయాలి, అది సబ్సిడీ రూపంలో కానీ ఛార్జీల పెంపు కానీ, 2 కూడా నేను అనర్థదాయకం అంటున్నా. ఈ 2ను కూడా అరికట్టవచ్చు. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు కృష్ణా గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ధర మొన్నటి వరకు 8,500 రూపాయలు ఒక 1000 క్యూబిక్ మీటర్లకు ఉంటే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి బీజేపీ ప్రభుత్వం దాన్ని 40% పెంచారు. ఇప్పుడు 14,000 రూపాయలు 1000 క్యూబిక్ మీటర్లకు. దానికి అయ్యే ఖర్చు 1000 క్యూబిక్ మీటర్లకు 2,000 రూపాయలు, వసూలు చేస్తున్నదేమో 14,000 రూపాయలు. అంటే అదంతా లాభమేమో ఒక పెట్టుబడిదారు జేబులోకి వెళ్తుంది, భారం అంతా ప్రజల మీద పడుతుంది. బొగ్గు కొనుగోళ్లలో మేము ఒక 10 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని మొత్తుకుంటున్నాం, మీరు బొగ్గు కొనుగోళ్లను ట్రాన్స్పరెంట్గా చేయండి. ఇంపోర్టెడ్ కోల్ వాడుతున్నారు, ఇంపోర్టెడ్ కోల్ వాడేటప్పుడు మీరు కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో బొగ్గు కొనుగోలు చేయండి అంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్ చేయట్లేదు. ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర నుంచి మేము కొంటున్నాం అని చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర నుంచి కొంటే అది ట్రాన్స్పరెంట్ కాదు, ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీ దగ్గర నుంచి కొంటుంది. ఈ మొత్తం భారాలన్నీ కూడా ఇప్పుడు ప్రజల మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు ప్రకారం ఐబీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మొత్తం ఈ కోలు అవకతవకలు మొత్తం, అందులో మన ఏపీ కూడా ఒకటి ఉంది. అంటే మొత్తం అనేక రాష్ట్రాల్లో ఇవన్నీ అవకతవకలు జరిగినాయి, కోలు క్వాలిటీలో కానీ కోలు ధరల్లో కానీ. అంటే వేల కోట్ల రూపాయల ఖర్చు పెరిగిపోతుంది. దాన్ని నియంత్రించే మార్గాల మీద దృష్టి పెట్టకుండా కేవలం ఛార్జీల పెంపు మీద పెట్టడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు ఈ వ్యయాన్ని తగ్గించడం కోసం ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ వ్యయ భారం తగ్గించుకున్నట్టయితే ప్రజల మీద భారం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తరచూ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. వ్యయాన్ని తగ్గించడానికి ఏమేం చేయాలి? ఇప్పుడు నేను చెప్తున్నట్టు మొత్తం విద్యుత్తులో 3 రంగాలు ఉంటాయి: ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అనేవి ఉంటాయి. ప్రధానంగా సరఫరాలో మనకు అంత సేవింగ్స్ అనేవి కనపడవు బయటికి, కానీ అక్కడ కూడా కొంత పెట్టుబడులలో తగ్గించుకోవడం జరగవచ్చు. కానీ ఉత్పత్తి వినియోగంలో మాత్రం విపరీతంగా వృధా జరుగుతుంది. వీటి మీద దృష్టి పెట్టాలి. ఉత్పత్తికి సంబంధించినంత వరకు ప్రాజెక్టు వ్యయాన్ని నియంత్రించాలి. ఇప్పుడు అది యాక్చువల్గా మనకు ప్రైవేట్ రంగం అంటే తెలంగాణ ఉద్యమం ద్వారా మేము ప్రధానంగా ఆశించింది ప్రైవేటు రంగంలో దాదాపు 20 సంవత్సరాల పాటు మేము ప్రతిరోజు గమనించాము. ప్రైవేటు వ్యక్తి ఫస్ట్ రూపాయికే కడతామని చెప్పుండొచ్చు, కానీ మొత్తం అయిపోయిన తర్వాత విపరీతమైన వ్యయాన్ని పెంచేసేసి వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తున్నారు. అంటే ఉదాహరణకు ఏపీలో ఇప్పుడు 4 గ్యాస్ ప్రాజెక్టులు 8 గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ గ్యాస్ ప్రాజెక్టులకు సంబంధించి అనేక కేసులు, వందలాది కేసులు సుప్రీంకోర్టులలో డిఫరెంట్ కోర్ట్స్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా పోతే 14,000 కోట్ల రూపాయలు ప్రజల మీద. మీరు ఏదో ఒక రోజు ఆ న్యూస్ వింటారు, ఈ 14 కాకపోతే 10,000 కోట్ల రూపాయలు ఒక 2-3 ఏళ్లలో ఈ ప్రైవేటు వ్యక్తులకు చెల్లించే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అంటే పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తుల దోపిడీని నియంత్రించడానికి ప్రభుత్వ రంగం వైపు మనం చూసాం. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం తర్వాత ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఇప్పుడు ప్రాజెక్టులు చేపట్టడం అనేది మొదలైంది. ఇప్పుడు BHELకు పెద్ద ఎత్తున జెన్కో ప్రాజెక్టులు ఇచ్చారు. కానీ ఇక్కడ నేను ఇంకొక కాషన్ చెప్తున్నా. మొట్టమొదట చెప్పింది అందుకే కృష్ణపట్నం ప్రాజెక్టు కానీ RTPP కానీ ఇప్పుడు సింగరేణి చేపడుతున్న ఖర్చులు కానీ పెద్ద ఎత్తున అసలు కేంద్ర ప్రభుత్వం విధించిన నామ్స్ కన్నా పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని నియంత్రించకుంటే అది ప్రభుత్వమా ప్రైవేటా కాదు, ఆఖరికి ధర తక్కువ ఉందా లేదా అనేది ప్రజలు చివరికి చూస్తారు. కాబట్టి చాలా కాషియస్గా పెట్టుబడి మీద నియంత్రణ అవసరము. అట్లనే విద్యుత్ బొగ్గు కొనుగోళ్లలో కానీ గ్యాస్ కొనుగోళ్లలో కానీ ఇవి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఆలోచించాలి. 2,000 రూపాయలు ఖర్చు అయ్యే గ్యాస్కు 14,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలండి? అసలు ఒక రిలయన్స్ కంపెనీ ఏం చేస్తుంది? అక్కడ కేజీ బేసిన్లో ఒక బోర్వెల్ వేస్తే వచ్చిన గ్యాస్ను అన్ని 7 రెట్లు ధరకు అమ్మడం ఎంతవరకు సమంజసం? అట్లనే డిస్ట్రిబ్యూషన్లో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ మన ఖర్చులు తగ్గించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, నేను మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళకుండా. ఉదాహరణకు వ్యవసాయ రంగ వినియోగం ఉంది. వ్యవసాయ రంగానికి మనం 100 యూనిట్లు సరఫరా చేస్తే 40 యూనిట్లు వృధాగా పోతుంది అనేసి అనేక గవర్నమెంట్ రిపోర్ట్స్ అది మన CPDCL కూడా ఒక అధ్యయనం చేసి వాళ్ళు ఏం చెప్పారంటే దాదాపు 40 యూనిట్లు వృధా పోతుంది. దీన్ని నియంత్రించడానికి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఒకటి చేశారు. ఏం చేశారు? కెపాసిటర్లు పెట్టారు. అక్కడ ఉన్న మొత్తం వ్యవసాయ రంగ పంపు సెట్ల కెపాసిటర్లు పెడితే వాళ్ళు గమనించింది ఏంటంటే కేవలం కెపాసిటర్ పెట్టడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే దాదాపు 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ సేవ్ అవుతుంది. అంటే పెట్టుబడి ఎంత? 150 కోట్ల రూపాయలు. 2 నెలల లోపల 300 మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అంటే దాని ఇంప్లికేషన్ ఏంటంటే ఏటా 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. అంటే పెట్టుబడి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 150 crore పెడితే 1000 కోట్లు ఆదా వస్తున్నప్పుడు ఇలాంటి చర్యల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. కొంతమంది ఏమంటారు, కెపాసిటర్లు పెడితే మోటార్లు కాలిపోతాయి. మేము వ్యక్తిగతంగా ఒక ఆర్గనైజేషన్ తరఫున వరంగల్లో ఒక 5 ఏళ్ల క్రితం కెపాసిటర్లు పెట్టించాం ఒక విలేజ్ మొత్తం. 5 ఏళ్లలో ఒక్క పంపు సెట్ కాలేదు. ఎందుకు కాలిపోతున్నాయి? కొంతమంది పెడితే అంటే నాణ్యత లేనివి నాసి రకంవి తీసుకొచ్చి పెడితే డెఫినెట్గా కాలిపోతాయి. కాబట్టి ప్రభుత్వాలు కొంత ఈ కరప్షన్ కంట్రోల్ చేయడం కానీ వ్యయాన్ని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెడితే మాత్రం ఛార్జీల పెంపు అనేది అవసరం. మిగతా పెద్దలతో మాట్లాడదాం. మైసరెడ్డి గారు చెప్పండి, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైపు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారో దాని ప్రకారం మనం చేద్దామని, వాళ్ళు ఏం చేస్తారో దాని ప్రకారం మనం చేద్దామని వీళ్ళు చూస్తున్నట్టుగా ఉంది. మొత్తానికి ఈ మధ్యలో ప్రజల మీద ఈ భారం పెరిగిపోతూ ఉన్నది. ఎలక్ట్రిసిటీ ఛార్జీలదే తీసుకుందాం మనం. ఇప్పుడు రఘు కరెక్ట్గా చెప్పారు. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తిలో కానీ పంపిణీ రంగంలో కానీ జరుగుతున్న అవినీతి వల్ల అయితేనేమి, అక్రమాల వల్ల అయితేనేమి ఒక సైడ్ కంట్రోల్ చేసుకోవచ్చండి.
రెండోది కూడా ప్రభుత్వం వీళ్ళు చేస్తున్న పనుల వల్ల కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అది కాదనలేని సత్యం, రఘు చెప్పినట్టు ఏవి కాదనలేని సత్యాలు. అలాగే కొంచెానికి కొంచెమన్నా తగ్గించుకుందాం అనేది ఒకటి. ఏది అవి తగ్గించుకుంటే కూడా కొంత తగ్గుతుంది. రెండోది కూడా వీళ్ళు చెప్పడం అన్నమాట, పవర్ ఫర్ ఆల్ ఫర్ 24 hours అన్నారు. సరే, నీకు తక్కువ ధరకు ఏదైనా విద్యుత్ దొరుకుతుంటే పవర్ ఫర్ ఆల్ ఇవ్వండి, కాదని లేదు, ఎవరం కాదనము. అటువంటిది నువ్వు అధిక ధరలకు బయలెటర్లోను షార్ట్ టర్మ్లోను అధిక ధరలకు కొని ఇవ్వడం అనేది ₹6.10 వెచ్చించి కొని ఇవ్వడం అనేది అది ఇంకా మహా ఘోరమైంది. అలాగే కోల్ ప్రైజెస్ చెప్పాడు ఆల్రెడీ, రఘు చెప్పాను. గ్యాస్ ప్రైజ్లో కూడా ఒకటి ఉంది. గ్యాస్ ప్రైజ్లో ఏమి, కనీసం ఇప్పుడు ఒక వాద్యం నడుస్తుంది సుప్రీంకోర్టులో. ఆ వాద్యం నడిచేటప్పుడు ఏం వీళ్ళకి సంబంధం లేనట్టు డిస్కాములు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ వారికి సంబంధం లేనట్టు ఊరికి నిమ్మకు నీరు తిన్నట్టు కూర్చున్నారు. రాసినారు ఏఆర్ బుక్లోనే, ఇవి మా చేతుల్లో లేనిటి, మాకు సంబంధం లేని దానివల్ల ధర పెరిగిపోయింది, గ్యాస్ ధరలు పెరిగిన దానివల్ల అని అన్నారు. అంతర్జాతీయ విపణిలో గ్యాస్ ధరలు తగ్గినాయి. తర్వాత ఈ రేటు మీద కూడా వ్యాజ్యం జరుగుతుంది. వ్యాజ్యం జరిగేటప్పుడు డిస్కౌంట్లు ఇంప్లీడ్ అవ్వాలా, గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయి ఉండాల్సింది. లేదు గవర్నమెంట్ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. రోజు వెళ్తున్నారు కదా, ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలోని పెద్దలు పోతున్నారు, ఆ ప్రభుత్వంలోని పెద్దలు పోతున్నారు, పోతూ వస్తున్నారు అన్నారు. కానీ కనీసమయ్యా నువ్వు గ్యాస్ ధరలు పెంచితే గినక మాకు విద్యుత్ ధరలు పెరిగిపోయి ప్రజల మీద భారం మోపాల్సింది వస్తుందని అడగచ్చు కదా. ఆ పని ఏం చేసిన దాఖలాలు లేవు. అలాగే కోల్ది చెప్పాడు. కోల్దే కాకుండా మిగతాటి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అటువంటి సమస్యలు. నిన్న ఈ 2015-16 అయితే నేను తెలంగాణ వాళ్ళు ఏఆర్ సబ్మిట్ చేసినారు అనుకుంటా, ఇంకా అది నేను చూడలేదు. ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ చేసింది చూసినాను. కారణాలు చెప్తాంటే నవ్వు వస్తుంది. ఇది రబీ సీజన్లో పీక్ పీరియడ్లో వాడుకునే దానికోసం విద్యుత్ కొనాల్సింది వస్తుందంట. 1700 మిలియన్ యూనిట్లు ఏమన్నారు. అసలు తాగడానికి నీళ్ళు లేవు. భూగర్భ జలాలు అడుగంటూ పోయినప్పుడు వ్యవసాయానికి ఎవడు విద్యుత్ రబీకి వాడతారో నాకైతే అర్థం కావడంలా. దానికి ఇంత విద్యుత్ కొనాలని ఇంకొక కారణం చెప్పారు. ఏది పీక్ లోడ్ వాడేదానికి ఏది జూలై టు డిసెంబర్ అనేది వర్షాకాలం సీజన్. నవ్వుతారని కూడా లేదు, ఇటువంటి కారణాలన్నీ చూపించారు. వర్షాకాలంలో కనీసం అది మంచి వర్షాకాలం, వర్షం సీజను, జలాశయాలు నిండేది, ఐడల్ పవర్ కూడా ఉత్పత్తి అయ్యేటప్పుడు ఐడల్ పవర్ అనేది ఎవడైనా పీక్ లోడ్కి ఉపయోగించుంటారు. రఘు తెలిసింటుంది, మరి వీరికి కూడా తెలిసింటుంది అనుకుంటా. అటువంటిది పోయి అప్పుడు పవర్ కొనేదానికి బయలేటర్లో కొంటారంట, అత్యంత ధర పెట్టి కొనేదానికి, విద్యుత్ కొనేదానికి కావాలంటున్నారు. ఇవన్నీ అర్థం పర్థం లేనటన్నీ చెప్పి కారణాలు చెప్పి విద్యుత్ కొనాలా, మేము ధరలు 11,000 మిలియన్ యూనిట్లు కొనాలన్నారు. ఇవి కొనాలని అంటే నిజంగా తక్కువ ధరక ₹6.10 పెడతారు. అది జగమెరిగిన సత్యం. ఈ బయలేటర్లో కొనే విద్యుత్తులో పైసాకింత అని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ తీసుకుంటున్నారు అనేది అది జగమెరిగిన సత్యం. అంటే కేవలం స్వలాభం కోసం ప్రైవేట్ బయలేటర్లో కొనాలనుకుంటున్నారు. అంటే నిజంగా ఇటువంటివన్నీ చేస్తాననేది చిత్తశుద్ధితో ఏదైనా రఘు చెప్పినట్టు ఇటు ఉత్పత్తిలో వ్యయం తగ్గించేదానికి కానీ, ఇటు డిస్ట్రిబ్యూషన్లో అవినీతి అరికెట్టేదానికి కానీ, ఈ కొనుగోళ్లలో కోల్ అనండి, గ్యాస్ అనండి, తర్వాత షార్ట్ టర్మ్ విద్యుత్ కొనుగోళ్లలో ఇవన్నీ తగ్గించుకుంటే, కొంచెం తగ్గించి ఇంకా ఏదో గ్యాప్ ఉందాయా, ఈ గ్యాప్ పుచ్చుకుంటామంటే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఏమీ లేకుండా తలుపులు దారాలు తెరిచేసి అంతా పోగొడతా ఒక దిక్కు ఈ గ్యాప్ బుడుస్తామని చెప్పడం అర్థం లేని ఏఆర్లు సబ్మిట్ చేసినారు. అది తెలంగాణ ప్రభుత్వం డిస్కామ్లు సబ్మిట్ చేసిన ఏఆర్ చూడలేదు, కానీ ఏదో నిన్ననే సబ్మిట్ చేసినారు అన్నారు. ఇవైతే కొంచెం చూశాను, ఇన్డెప్త్ చూశాను. అర్థం లేని వాదనలతో ప్రజల మీద భారం మోపేదానికి, ఆ విద్యుత్ వాడేదానికంట ₹8 గృహాలకు ₹8 వేస్తే ఎవరన్నా వాడతారంట. ఏమంటే మేము 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ మెయిల్ చేసినాము. నేను ఒక పెద్ద మనిషి అంటుండే, నేను ఉదయం అంటుంటే నేను విన్నాను. ఆ 50 యూనిట్లు అనేది 2 బల్బులు వేసుకునే కానీ 50 యూనిట్లు దాటుతుంది అనుకుంటా నాకు తెలిసి. కానీ అంతటితో ఆగదు కదా, కమర్షియల్ మీద వాడుతున్నారు. కమర్షియల్ విద్యుత్ కూడా ₹7 ఎంతో ఉంది.
కమర్షియల్ విద్యుత్ కానీ ఇండస్ట్రియల్ విద్యుత్ కానీ ఈ మిగతా కేటగిరీస్ చూసినప్పుడు ఈ వాడకం వల్ల అల్టిమేట్గా ఏమవుతుంది, మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంటుంది. ఊరికేదో 50 యూనిట్లలో తగ్గించినాం మేము వాళ్ళ మీద భారం పడలేదు అంటున్నారు. కానీ ఇదంతా ఇప్పుడు హోటల్ పోతారు కమర్షియల్లో, ₹7 కట్టినాక హోటల్లోడేమో వాడు సొంతం పెట్టుకుంటాడు. మళ్ళీ అదేమో ఇడ్లీ మీద దానికి అనుగుణంగానే ధరలన్నీ పెరుగుతాయి కదా, ఇడ్లీ మీద పూరి మీద వేసి పెంచుతాడు కదా. అట్లా బట్టల షాపు పోతాము, ఆ ధర ఏమో పడుతుంది కదా, పరోక్షంగా ఏమో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏ విధంగా చూసినా వీళ్ళు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచడం అనేది అది అనుచితమైంది, అవసరం లేనిది కూడా. వారు ఇప్పుడు దృష్టి కేంద్రీకరించాల్సిందే అటు ఉత్పత్తి వ్యయం మీద అయితేనేమి, ఇటు డిస్ట్రిబ్యూషన్లో జరుగుతున్న నష్టాల మీద అయితేనేమి, ఈ కొనుగోళ్లలో ఏవైతే కనుక అవినీతి గోల్మాల్ జరుగుతున్నాయో అవన్నీ తగ్గించేదానికి ప్రయత్నం చేసి దృష్టి కేంద్రీకరించే బాగుండేది. అటు లేకుండా వీరు వాటి మీద ₹4 పెంచినారని వాళ్ళు వాటి మీద ₹4 పెంచితే వీళ్ళు ఏఆర్ఆర్ సబ్మిట్ చేసినారు కాబట్టి విద్యుత్ శక్తి ఛార్జీలు బాగుతున్నారు కాబట్టి మేము బాగుతామని ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు అనేది మీరు చెప్పింది అక్షరాల సత్యం. రైట్. 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికార పార్టీల ప్రతినిధులతో మాట్లాడే ముందు మనం రావు గారిని మరొకసారి ఇంకో స్పష్టత కోసం ఇంకో విషయం అడిగి తర్వాత వారి దగ్గరికి వెళ్దాం. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. మనం 2 ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచే ఒక నిర్ణయం మీద మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు మహేశ్వరరెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడి నేను 2 అధికార పార్టీల నాయకుల దగ్గరికి వెళ్తాను. నేను రావు గారు ఒక్కటి చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న ఢిల్లీలో గెలిచింది, ఎట్లాంటి విజయం మనం చూసినాం, మొత్తం అసలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కాలంలో కేజ్రీవాల్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ను సగానికి సగం తగ్గించినాడు అని చెప్పి నిజానికి దాని ఇంపాక్ట్ చాలా ఉంది నిన్నటి ఎన్నికల మీద. ఏమై ఉంటుంది అంటే సగానికి సగం ఛార్జీలు అతను తగ్గిస్తా అని ఏ ఆధారంగా చెప్పాడు అనేది చాలా కీలకం. అక్కడ ఏంటంటే ఫస్ట్ అతను 49 రోజుల్లో ఏం చేశాడంటే ఫస్ట్ సబ్సిడీ రూపంలో ఇచ్చాడు. తర్వాత ఏం చెప్పాడు, అసలు యాక్చువల్గా అతను చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రిలయన్స్ లాంటి కంపెనీలు విపరీతమైన అక్రమాలు చేస్తూ అక్కడ కాస్ట్ని ఇన్ఫ్లేట్ చేస్తూ ప్రజల నుంచి వసూలు చేసుకుంటున్నాయి అనేసి అతని ప్రధానమైన ఆరోపణ. అంటే ఆరోపణ కూడా ఊరికే చేయలేదు అతను. అంతకుముందు 2010లో అక్కడ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉంది, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ దాదాపు ఇంకొక 2-3 నెలల్లో అతను రిటైర్ అయిపోతాడు అనగా అతను ఒక టారిఫ్ ఆర్డర్ రెడీ చేసుకున్నాడు. టారిఫ్ ఆర్డర్లో క్లియర్గా ఏం చెప్పాడంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు దాదాపు ₹3,500 కోట్ల ఛార్జీల పెంపు అడుగుతున్నాయి. అసలు ఈ ఛార్జీల పెంపు అక్కర్లేదు, నిజానికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చేస్తున్న అవకతవకలన్నీ కంట్రోల్ చేస్తే ఇంకా ఛార్జీలు 40% తగ్గించాల్సి వచ్చు. అతను మొత్తం చైర్మన్ ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి రిపోర్ట్ పబ్లిష్ చేయడానికి రెడీ అయినప్పుడు షీలా దీక్షిత్ నుంచి ఆర్డర్ వచ్చి అతన్ని తొలగించారు. అది ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి అతని దగ్గర. సో ఆ డాక్యుమెంట్ పట్టుకొని నేను ఛార్జీలు తగ్గిస్తాను, ఈ రిలయన్స్ ఇలాంటి కంపెనీలన్నీ అక్రమాలు చేస్తున్నాయి అని చెప్పేసి అతను ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అయితే రిలయన్స్ కంపెనీ మీద దాడి చేసే అంత ధైర్యం ఉన్నవాడు నాకు తెలిసి కేజ్రీవాల్ ఒక్కడే కంట్రీలో. అది అతను పడ్డానికి కూడా అలాంటి వ్యక్తుల కారణమే ఉండొచ్చు నేను అనుకోవడం. కానీ ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబడ్డాడు అతను. అంటే ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయడానికి కూడా ఎవరికి ధైర్యం చాలని టైంలో అతను వచ్చేసేసి మొత్తం రిలయన్స్ మీద ఎఫ్ఐఆర్స్ లాడ్జ్ చేశాడు అతను. అంటే అతను వచ్చిన 49 రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈఏఎస్ శర్మ గారు ఇదివరకు మన యూనియన్ ఎనర్జీ సెక్రటరీలాగా చేశారు, మన దగ్గర కూడా ఎనర్జీ సెక్రటరీలాగా చేశారు. ఆయన ఇప్పుడు వైజాగ్లో ఉంటారు. ఆయన ఇప్పుడు రిలయన్స్కు ఛార్జీలు పెంచడం దాని మీద అతను ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఫైట్ చేస్తున్నారు. నిజంగా ఏ ఆధారం ఉందనేసి అంత పెద్ద ఎత్తున రిలయన్స్కు మనం గ్యాస్ ప్రైజులు ఇవ్వాలి, దీనికి అన్ని ప్రభుత్వాలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి? ఇది చాలా ప్రశ్నించాల్సిన విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు రిలయన్స్కు ధర ఇవ్వడం అనేది అహేతుకం అనేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు. మాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రిలయన్స్ను ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు. ఒక్కరు కేజ్రీవాల్కు తప్పితే కంట్రీలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మిగతా ఎవరికి ఆ ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు అట్లీస్ట్ ఏ శర్మ గారు వేసిన కేసులో ఇంప్లీడ్ అవ్వడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి అసలు అశాస్త్రీయం అనేసి అన్ని రుజువులు కూడా ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఆ ధరను తగ్గించాల్సిందే. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ను అతను సరఫరా చేయకుండా హోల్డ్ చేస్తున్నాడు అనేసి ప్రతి ఒక్కళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ని ఇప్పుడు నిజంగా ఉంటే
ఎవరు కూడా టెస్ట్ చేయట్లేకపోయి అక్కడ ఎక్స్పర్ట్ కమిటీని పంపించేసి గ్యాస్ ఉందా లేదా అనేసి టెస్ట్ చేసే ధైర్యం కూడా చేయడం లేదు. ఎవరు ధైర్యం చేయట్లేదు. నిజంగా అక్కడ టెస్ట్ చేసి గ్యాస్ ఉంటే సరఫరా చేసి గ్యాస్ ధరను తగ్గిస్తే ఒకటే రోజు మొత్తం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ కోతలు పోతాయి, రెండో రోజే ఛార్జీలు సగానికి పడిపోతాయి. ఇది పరిస్థితి. జనరల్ పుస్తకాలు ఇమ్మంటే కూడా రైట్. ఇద్దరు నాయకులు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజయలక్ష్మి గారు, తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి గారు, వారు చెప్పాలి. రావు గారు ఇంత స్పష్టంగా చెప్పినారు. ఇవాళ కేంద్రాన్ని ప్రశ్నించే స్థితిలో కానీ లేదా కేంద్రం కొంత ఇచ్చేసేందుకు దాన్ని ఉద్యుక్తం చేసే స్థితిలో కానీ లేదా రిలయన్స్ వంటి సంస్థలు చేస్తున్న దాన్ని అడ్డుకునే లేకపోతే కోర్టు కేసుల్లో ఇంప్లీడ్ అయ్యే స్థితిలో కూడా ప్రభుత్వాలు లేక జనం మీద ఇట్లా విద్యుత్ ఛార్జీలు పెంచి వారిని ఇబ్బందులు పాలు చేయడం ఇది ఒకటి. రెండవది, మీరు ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయి? ఇతరమైన అనేక పథకాలకు లేదా అనవసర వ్యయాలకు డబ్బు ఉంది మా దగ్గర, ఏమి ఇబ్బంది లేదు అని చెప్తూ విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ఇది ఎట్లా? ఇది దైనందినమైన సమస్య ప్రజలది. ఇది ఇక్కడ డబ్బు చాలా ఉంది అని ఎవరు మా ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం మాత్రం చెప్పలేదండి. ఏపీ ప్రభుత్వం డబ్బు లేకుండా ఏదో ఒకటి చేస్తా ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం డబ్బు కొదవలేదంటున్నారు. రఘు గారు చెప్పిన ప్రకారం నిజంగా కేంద్ర గవర్నమెంట్ చేసేటటువంటి వాళ్ళు ఇచ్చినది ఎంత, వాళ్ళ ఉత్పత్తి ఎంత వ్యయం వేస్ట్ అవుతుంది, అక్కడ ఉత్పత్తి చేయడానికి ఎంత పడుతుంది, ఆయన గణాంకాలతో ఆ లైన్లో ఉన్నారు, చెప్పారు. ఆ ప్రకారం ఫస్ట్ తీసుకోవాల్సింది కేంద్ర గవర్నమెంట్ ఉత్పత్తి మీద ఇంత కేటాయిస్తే అంత ఎందుకు జరుగుతుంది అదనంగా అనేది తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అండి. అలాగే ఇప్పుడు ఆయన చెప్పారు కేజ్రీవాల్ గారు అక్కడ ఎందుకు చేయగలిగారు, ఎందుకు ఆయనకి ఆ గట్స్ వచ్చాయి అంటే ఆధారాలు దొరికాయి కాబట్టి. తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారనేది అందరం ఒప్పుకునే విషయమే. ఎందుకంటే ప్రజల మీద భారం పడాలని ఎవరూ అనుకోరు. ఇక వచ్చేసి ఎస్పెషల్లీ ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంకా ప్రతిపాదనలు మాత్రం ఇచ్చింది, ఇంకా పెంచే సూచనలు ఎంతవరకు పెంచుతారనేది మనకు తెలియదు. అక్కడ ఏం చెప్తున్నారు, 100 యూనిట్స్ వరకు బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, బలహీనులు వాడేది 100. దీని మీద ఎవరికి కూడా మామూలు వాళ్ళ మీద బర్డెన్ వేయదలుచుకోలేదండి. ఆ తర్వాత 100 యూనిట్స్ కంటే పైన వాడే వాళ్ళకి మాత్రం కానీ ఆ తర్వాత పడే భారం మీద కూడా మైసూర్ రెడ్డి గారు చెప్పారు అది మళ్ళీ ప్రజల దగ్గరికి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది మాట నిజమండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్ర పరిస్థితుల్లో విడిపోయినప్పుడు, ఆర్థిక లోటు ఉన్నప్పుడు, జవసత్వాలు కూడా తీసుకుని ప్రభుత్వాలను పాలించే పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆదాయం ఎవరైనా కానీ ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, సౌకర్యాలు ఇవ్వాలి అని అంటే మళ్ళీ ప్రజల నుంచి లాగాల్సిందే. ఏ ప్రభుత్వం మేము ఇవ్వటం లేదని చెప్పినా, ఇచ్చామని చెప్పినా, రఘు గారు చెప్పినట్టుగా అది సబ్సిడీ రూపంగా ఇంకొక రూపంగా ప్రజల బాధవలసిందే. ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు మైసూరారెడ్డి గారు అధికారంలోకి వచ్చినా, ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చినా, వాళ్ళ అధికారంలోకి వచ్చినా చేయవలసిందే ప్రజల నుండి. కాబట్టి అసలు మూలం ఎక్కడుంది అంటే రఘు గారు చెప్పిన ప్రకారంగా ఆ వ్యయాన్ని తగ్గించుకోవాలి. అవకతవకలు ఎక్కడ కొనుగోలులో కానీ వాటిల్లో ఎక్కడ జరుగుతుందో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి దాని మీద పెట్టి ఎక్కడైతే వేస్టేజ్ జరుగుతుందో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో రావు గారు స్పష్టంగా చెప్పినారు. విజయలక్ష్మి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రిలయన్స్ కంపెనీని దారికి తేగలిగినట్టయితే ఇది చాలా వరకు పరిష్కారం అవుతుందని చెప్తూ ఉన్నారు. ఒక పేరు చెప్పాను, అలాంటి వాటి మీద రిలయన్స్ లాంటి కంపెనీలు, రిలయన్స్ అనేది గ్యాస్ ఓఎన్జీసీ అనేది మళ్ళీ గవర్నమెంట్ కంపెనీనే. కోల్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ నుండి వాళ్ళు ప్రాఫిట్స్ చూస్తే అమితంగా ప్రాఫిట్స్ వచ్చి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అది తగ్గించమని రాష్ట్ర ప్రభుత్వాలు అడిగేదానికి ఓ ప్రైవేట్ సంస్థ అంటే అది చెప్పాలి. అది తక్కువలండి స్టేక్, దానికి ఎలక్ట్రిసిటీలో స్టేక్ తక్కువ. కానీ కోల్ ఇండియా నుంచే ధర్మాలంతా కోల్ ఇండియా నుంచే వస్తుంది. ఇంపోర్టెడ్ కోల్ వచ్చిన చోట ఇంపోర్టెడ్ కోల్ మీద చేయమంటున్నారు. తర్వాత ఓఎన్జీసీ కూడా సప్లయర్ కదా, ఓఎన్జీసీ ఎందుకు అడగరు? రైట్, చెప్పండి. ఇక్కడ ప్రజల మీద భారం పడకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వాటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది, దాన్ని ఎవరూ కాదనమండి. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర గవర్నమెంటే అవకాశం సమర్థిస్తూ ఉంటే కేంద్ర గవర్నమెంట్ చేయవలసిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా అరవింద్ కేజ్రీవాల్ని ఒక ఆదర్శంగా తీసుకుని అక్కడ ఎక్కడ జరుగుతుందో కంట్రోల్ చేయగలిగితే ప్రజలకి లబ్ధి చేకూర్చిన వాళ్ళు అవుతాం. లేదు అంటే ప్రభుత్వాలు నడపాలి అని అంటే మాత్రం ఆదాయం ఈ పన్నుల రూపంగాను, ఈ జీవన్ రెడ్డి గారితో మాట్లాడదాం. విషయమే.
ఆయన రెండు వైపులా చెప్పారు. ఏ Right. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా చేయవలసింది ఏమిటి, జరిగే అవకతవకలు ఏమిటి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక ప్రశ్నగా ఆయనే ఆన్సర్ కూడా ఆయనే రఘు గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ ప్రభుత్వాలు అందరూ ధైర్యంగా ముందుకొచ్చి స్టేక్ హోల్డర్స్ అందరూ అన్ని ప్రతిపక్షాలు అధికార పక్షమే కాదండి నిలదీసి అవినీతిని అరకడతామని చెప్తూ ఉన్న ప్రభుత్వాలే కాబట్టి ఆ రకంగా వెళ్ళటం మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలంగాణ పెంచారు కాబట్టి ఆంధ్ర లేకపోతే ఇక్కడ పెంచారు అక్కడ కాదండి. అక్కడున్న ఆర్థిక లోటు, అక్కడున్న ఆర్థిక పరిస్థితి, అక్కడున్న పరిపాలన విధానానికి కావాల్సిన డబ్బు కోసం ఆ ప్రతిపాదనలు పంపించారు. ఇంకెంత పెంచుతారు, ఎప్పటి నుంచి పెంచుతారో మనకు క్లారిటీ రాలేదండి. రైట్ జీవన్ రెడ్డి గారు. రఘు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆదాయ వ్యయాల మధ్య చాలా గ్యాప్ ఉంది. దాదాపుగా నాట్ ఎగ్జాక్ట్లీ 10,000 కోట్ల రూపాయల వరకు తేడా ఉందని చెప్తా ఉన్నారు రఘు గారు. కాబట్టి మేమేమంటున్నామంటే గత పాలకుల వారసత్వం ద్వారా ఈ 10,000 కోట్ల గ్యాప్ వచ్చింది ప్రభుత్వాలకి. మేము ఇవాళ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో కానీ ఏ విషయంలో వారు కూడా అంటారు మేము 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారంలో. ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ అంటే ఒక 10,000 కోట్ల నష్టం ఏదైతే వ్యయమైందో ఉత్పత్తి వ్యయాల మధ్య తేడా ఉన్నదో ఆ తేడా గత పాలకుల వారసత్వం ద్వారా వచ్చింది. ఏదైనా కానీ ఇవాళ ఇప్పుడు ఏ స్కీమ్ ఇవ్వాలని ఏ సంక్షేమం చేయాలన్నా కానీ ఖచ్చితంగా ప్రజాధనమే ఉంటుంది. వీళ్ళ ప్రభుత్వం అంటే ప్రజాధనమే కదా సార్ ప్రభుత్వం అంటే. కాబట్టి తీసుకొని మరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఇట్లా ఇలా కొత్తగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు కొత్తగా పెరగలేవు. ఇలా రగ్గారు చెప్పినట్టు 5% 6% కానీ ఏదైనా అన్ని ప్రభుత్వాలు పెంచుకుంటూనే వస్తాయి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దానికి కొన్ని కారణాలు సొల్యూషన్ చూపించారు రగ్గారు. ఒకటి అవినీతి రహితంగా ఉండాలి. వారు ఒకటి రఘు గారు అనేక మార్గాలు చెప్పినారు. ఈ మార్గాల్ని మీ ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం కానీ అనుసరిస్తుందా? దాన్ని ఏమన్నా ఆచరణలో పెట్టి ప్రజల మీద భారం తగ్గించే ప్రయత్నం చేస్తారా? ఆ ఆదాయ వ్యయాలం ఏదైతే ఉందో ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి మేము ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంది మా ప్రభుత్వం. మీరు చూడండి ఎన్టీపీసీ నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చింది కూడా చూడండి. అక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయొచ్చు. దాంట్లో కొంత అవినీతికి ఆస్కారం ఉంటుంది, కానీ అవినీతి ఉండదు. ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి మా ప్రభుత్వం డైరెక్ట్ 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి ఒప్పందం చేసుకున్నాం. 2,000 మెగావాట్లు ఛత్తీస్గఢ్ నుంచి రావడం కానీ ఈ విధంగా తీసుకుంటే ఒకవైపు అవినీతిని మేము బహిర్గతం చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి అక్కడ మనకు వ్యయం తగ్గుతూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల కూడా ఈ వ్యయం తగ్గడం ద్వారా ప్రజలకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. రావు గారు మీరు చెప్పాలి వారు అంటున్న దానికి. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, ప్రభుత్వ రంగం వైపు వెళ్ళింది. అంటే ప్రభుత్వ రంగంలో జాగ్రత్తల గురించి నేను ముందు చెప్పాను. ఎందుకంటే మనకున్న ఒక ఎగ్జాంపుల్ ఉంది. కృష్ణపట్నం చెప్పారు, సింగరేణి చెప్పారు, మొత్తం అన్ని ప్రాజెక్టులు ఒక్కటని కాదు, రాయలసీమ థర్మల్ పవర్ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వచ్చిన ప్రాజెక్టులన్నీ ఎంత వ్యయాన్ని ఎక్కువ చేశాయనేది మనం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఒక బెంచ్ మార్క్ పెట్టింది అంటే ఆ బెంచ్ మార్క్ కన్నా మనం తక్కువ కంప్లీట్ చేస్తేనే ప్రజలకు ఏమైనా బెనిఫిట్ వస్తుంది. రైట్. ఒకసారి మనం షబ్బీర్ అలీ గారు ఫార్మర్ ఎనర్జీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మరి కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి వారితో మాట్లాడుతుంది. షబ్బీర్ అలీ గారు చెప్పండి, 2 రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు వేసి ప్రజల మీద భారం పడేట్టుగా చేస్తున్నట్టు నిర్ణయాలు జరిగినాయి, మనం వింటూ ఉన్నాం. మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఒక పవర్ మినిస్టర్గా ఉన్నారు 2004, 2009 మధ్య కాలంలో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అమర్ గారు మీకు మాకు అవకాశం ఇచ్చినందుకు. అక్కడ రఘు గారు అలాంటి వాళ్ళు, మైసూర్ రెడ్డి అందరు చూస్తున్నాను, చాలా సీనియర్స్ అక్కడ కూర్చొని ఉన్నారు సార్. ఈ 2 ప్రభుత్వాలు కూడా కేవలం మాటల ప్రభుత్వాలు ఉన్నాయి. ఇటు కేసీఆర్ కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఏం లేవు. ఒక దినం ఏమంటారంటే 1,000 లక్షల కోట్లు ఆదాయం వస్తున్నది అండి. ఒక దినం ఏమంటారు మా ఖజానా అంతా ఖాళీ ఉన్నది, మా దగ్గర డబ్బులే లేవు, జీతాలకే లేవు అంటున్నారు. అసలు ఏది నమ్మాలా ఏది నమ్మద్దు తెలియకుండా పోయింది. మీకు 2004 కంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి కర్మాగారాలు కానీ థర్మల్ కానీ హైడ్రో తీసుకోకుండా గ్యాస్ మీద ఆధారపడి ప్రైవేట్ రంగానికి ఇచ్చినారు. జీబీకే కానీ, జిఎంఆర్ కానీ, లైన్కో కానీ, లేకుంటే కోనసీమ కానీ, రిలయన్స్ కానీ అంతా ఆధారపడి ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలోనే 7 అవర్స్ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత మాది. దాని తర్వాత పవర్ కట్ను తొలగించి పర్మనెంట్ గా సర్ప్లస్ రాష్ట్రం చేయాలనే ఉద్దేశంతో జెన్కో ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఖజానాతో ఇవాళ కనీసం 5-6 వేల మెగావాట్
కొత్త ప్రాజెక్ట్స్ అన్ని మేము ప్రారంభించినాం. ఇలా సీమాంధ్ర వాళ్ళకు కృష్ణాపట్నం 1600 వస్తున్నదంటే మా పుణ్యమే. ఇక్కడ భూపాల్పల్లి అండ్ సింగరేణిలో 1800 వస్తున్నదంటే మా పుణ్యమే. మా హయాంలోనే నేను ఉన్నప్పుడే ఫౌండేషన్ వేసిన ప్రాజెక్ట్స్ ఇవి వస్తున్నాయి. అయితే ఆ రెండు ప్రభుత్వాలు ఏమన్నారు, పవర్ ఛార్జీలు మేము తగ్గిస్తాం అధికారంలో వస్తే అన్నారు. అయితే నేనేమంటున్నాను, జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు మా తమ్ముడు, జీవన్ నువ్వు మర్చిపోతున్నావు. మీరు పవర్ 8 అవర్స్ రైతులకు ఇస్తూ పవర్ తగ్గిస్తాం అన్నారు. ఇండస్ట్రియల్లో కానీ కమర్షియల్లో కానీ డొమెస్టిక్లో తగ్గిస్తా అన్నారు. సడన్ గా మీకు ఏమైందా? ఒకటేసారి సర్ప్లస్ ఉన్న రాష్ట్రంలో మీకు 7,055 కోట్ల రూపాయలు సర్ప్లస్ ఇచ్చిన రాష్ట్రంకి మాకు భారం అయిపోతున్నది, మేము ప్రజల మీద మేము కరెంటు భారం మేము పెంచుతాము కాబట్టి మాకు డబ్బులు కావాలా, మాకు ప్రజా సంక్షేమం కావాలా. అధికారంలో రాకముందు ఇవన్నీ తెలియదా? మేము 9 సంవత్సరాలు ఒక్క నయా పైసా పెంచలేని ఘనత కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2013 వరకు ఒక్క నయా పైసా పెంచలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పటికే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. సీమాంధ్ర జయ తెలంగాణ ఉద్యమంలో మేము సరిగా అప్పుడు అడ్డుకోలేకపోయినాం. కాబట్టి 1 టైం 10 years రాష్ట్ర పరిపాలనలో కేవలం 1 టైమే ఎనర్జీ రేటు పెంచినారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వచ్చి 8 మాసాలు కాలేదు, ఇప్పుడే పెంచడం ఎందుకు మీకు? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి షబీర్ అలీ గారు. షబీర్ అలీ గారు ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ షబీర్ అలీ గారు వ్యతిరేకిస్తుంది. ఇది మీ అసమర్థ పాలన, మీకు అవగాహన లేని పాలన. ఇలా మా తమ్ముడు అంటున్నాడు, జీవన్ ఛత్తీస్గఢ్ నుంచి యాడికెలా ఇంకా ఎంఓఈ కాలే, ఇంకా 4 సంవత్సరాల కంటే ముందు వస్తే నేను నా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా. జీవన్ సీనియర్ నాయకులు అంత ఎమోషన్ షబీర్ అలీ గారు ఒక్క నిమిషం మీరు దయచేసి ఫోన్ లైన్ లో ఉండండి. వీళ్ళన్ని ఇద్దరు రాష్ట్రాల్లో కేవలం పెద్ద పెద్ద ఆయా పైల్వాన్ బల్కే బోల్ రే, लेकिन कुछ काम नहीं कर रहे. Okay. कांग्रेस पार्टी डिसाइडेड नहीं प्रजल व्यतिरेकम చేస్తాము. शबीर अली साहब 1 मिनट लाइन में ठहरिए. आप కూడా నయా పైసా పెంచే వీలు లేదు. शबीर अली साहब 1 मिनट लाइन में ठहरिए. రావు గారు చెప్పండి. వారు చెప్తున్నారు 2004 నుంచి 2013 వరకు ఒక్క రూపాయి పెంచలేదు. 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఛార్జీల పేరుతో వసూలు చేసిన వాళ్ళ హయాంలో కదా అది చెప్తున్నారు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినా జరిగిందని చెప్తున్నారు. 2004 నుంచి 2013 వరకు ఒక్క పైసా కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. పైగా 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాం రైతులకు అంటున్నారు. ఎట్లా సాధ్యమైంది అది? ఇప్పుడు ఎందుకు కావడం లేదు? ఎందుకు పెంచాల్సి వస్తున్నాయి? 2004 నుంచి 9 వరకు పెంచలేదు, కానీ 9 తర్వాత పెరిగినాయి సర్ఛార్జీలే కాదు, రెగ్యులర్ ఛార్జీలు. అంటే తర్వాత 2009 రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఛార్జీల పెంపు అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇక పెంపు దాదాపు ఎవ్రీ మంత్ ఎఫ్ఎస్ఏ రూపంలో పడింది. కాబట్టి పూర్తిగా 10 ఏళ్ల పాటు పెరగలేనది అనేది కరెక్ట్ కాదు. సరే, అంటే నేను ప్రధానంగా ఇక్కడ రాజకీయ చర్చలోకి పోతే దీనికి సొల్యూషన్ దొరకదు. ప్రధానంగా మూల కారణాల్లోకి మనం వెళ్లకుండా, ఎందుకంటే దీనికి నేను కూడా రాజకీయ చర్చ గురించి కాదు మాట్లాడుతుంది. ఆనాడు ఆ 5 ఏళ్ళైనా సరే, 2004 నుంచి 2009 వరకు ఆ 5 ఏళ్ళైనా సరే ఎందుకు సాధ్యమైంది? ఇప్పుడు అది చెప్తే కనీసం ఈ ప్రభుత్వాలు పాటిస్తాయేమో, ప్రజలకు మేలు జరుగుతుందని. అక్కడ కారణాలు అనేకం ఉన్నాయి. అంటే ప్రధానంగా అక్కడ కొంత ప్రభుత్వ రంగం వైపు షిఫ్ట్ జరిగింది. అంటే 2003 కన్నా ముందు ఏంటంటే ఎక్కువ ఈ గ్యాస్ ప్రాజెక్టులు ఈ గొడవల్లో ఉండిపోయినాం మనం. తర్వాత మెల్లగా ప్రభుత్వ రంగం వైపు కొంత ఫోకస్ పెరిగింది. అయితే మెల్లమెల్లగా ఈ ఛార్జీల పెంపు అనేది, అసలు ఛార్జీల పెంపు ఉండకూడదు అనేది కూడా నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంధన ఖర్చులు పెరుగుతుంటాయి, వ్యయం పెరుగుతుంటుంది, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వ్యయం పెరుగుతుంటుంది. ఆ వ్యయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది రాబట్టుకోవాలి. అది అయితే అది ఒకటేసారి కాకుండా షాక్లాగా కాకుండా నామినల్గా ఆ ఖర్చులు తట్టుకునే విధంగా ఛార్జీలు పెరిగినంత కాలం అది ఇబ్బంది ఉండదు. అంటే మనకున్న ఇన్ఎఫిషియన్సీస్ని అన్ని కవర్ చేస్తూ ఆ పైన ఉండే ఖర్చు వరకు ఛార్జీల రూపంలో వేస్తే ప్రజలు కూడా అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. కాకపోతే ఒకటేసారి విపరీతమైన ఛార్జీలు పెంచడము, ఈ రెవెన్యూ గ్యాప్ పెరుగుతూ పోతుంది అనుకోండి. ఛార్జీ పెంచకున్నా సరే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒకటే రోజు కొలాప్స్ అవుతాయి. ఒకరోజు సడన్గా కంపెనీలు ఏమని చెప్తాయంటే ఇవన్నీ మేము భరించే పరిస్థితుల్లో లేము, మొత్తం ప్రైవేటీకరించడం తప్పితే వేరే మార్గం ఉండదని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త సమస్యలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి ఛార్జీల పెంపు అనేది నేను అనుకోవడము అంత ఇష్యూ కాకపోవచ్చు. కాకపోతే మన ఇన్ఎఫిషియన్సీస్ ఇవన్నీ కంటిన్యూ చేస్తూనే ఛార్జీల పెంపు అనేది
దాన్ని ఆలోచించాల్సిన విషయం. రైట్, మనతో మస్తాన్ వలి గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు. వారితో కూడా మాట్లాడదాం. మస్తాన్ వలి గారు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సార్ నమస్కారం అమర్ గారు. చెప్పండి. ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా 2004 మునుపున్నా కూడా ఈ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల కానీ రాష్ట్ర ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి అయినటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం ఎప్పుడు చూసినా గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడితే గుర్రాల చేత రైతుల మీద మనుషుల మీద తొక్కించి కాలు పోసినటువంటి సంస్కృతి కలిగినటువంటి ప్రభుత్వం. ఇలా గడిచిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. లేదు, రఘు గారు చెప్తున్నారు 2004 నుంచి 2009 వరకే జరిగింది, అది 2009 తర్వాత పెంచారు ఛార్జీలు అని చెప్తున్నారు. నేను చెప్తే 2009 కాదండి, 2010 కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013 ఎక్కారు. 2013లో 2012లో నుంచి 2012లో మాత్రమే పెరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు మనకు ఉన్నటువంటి పరిస్థితిలో ఫ్రీ కరెంటు ఈ రాష్ట్ర రైతాంగానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి విద్యుత్ వాడుకున్నందుకు కట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. నేను ఒక్కటే స్పష్టంగా చెప్పదలుచుకున్న అమర్ గారు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కరెంటు ద్వారాగా ప్రజలకు తెలియకుండా సబ్ఛార్జీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి విపరీతమైనటువంటి దోపిడీ గురి చేసేటటువంటి పరిస్థితి నుంచి ప్రజల్ని ఆ ప్రజలాగే కాపాడాలి తప్ప నిస్సాయ పరిస్థితులు ప్రజలు చూస్తున్నారు. ఓకే, మస్తాన్ వలి గారు, రైట్, మీరు ఫోన్ లైన్లో ఉండండి, చెప్పండి. అమర్ గారు, ఇప్పుడు షబ్బీర్ అలీ గారు అనేక అనుభవం ఉంది వాళ్ళకు. అంటే ఎమోషనల్గా పోయి మీరు కనుక ఇస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇవ్వబోతుంది, మరి మీరు రాజీనామా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఉన్నా, రఘు గారు చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఆదాయ వ్యయాల మధ్య దాదాపుగా అప్రాక్సిమేట్లీ 10,000 కోట్లు డిఫరెన్సెస్ ఉందన్న. ఈ ఏ ప్రభుత్వం పాలిస్తే వచ్చింది సార్? ఇది 10,000 కోట్లు కేసీఆర్ గారు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిసి వచ్చిందా? అంతకుముందు ఏ ప్రభుత్వం ఉంది సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సార్. ఆ రోజు జరిగిన అవినీతి, ఆ రోజు జరిగిన అవకతవకలు, ఆ రోజు జరిగినటువంటి ఆదాయ వ్యయాల్లో తేడా, ఆ వ్యయం అత్యధికం కావడానికి కారణం ఎవరు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరు విద్యుత్ శాఖ మంత్రిగా లేరా షబ్బీర్ అలీ గారు? మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఈ ప్రాంత నాయకుడిగా సమైక్య పాలనలో మాకు ఎంత బాధలు జరిగినాయంటే చెప్తాం సార్. ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు ఉంటారు, కేంద్ర మంత్రిగా ఉంటారు, ఒక్క గ్యాస్ అలొకేషన్ ఇక్కడ చేయలేరు సార్. ఆ ప్రాంతం మేము చెప్తాం సమైక్య పాలన అటు ఆ విధంగా నష్టం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పాలకుల ద్వారా ఈ ఆదాయం ఇవాళ మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాం. ఎందుకు పెంచుతున్నాం? రఘు గారు చాలా స్పష్టంగా చెప్పారు. మైసూరా రెడ్డి అన్న కూడా చాలా మంచిగా చెప్పాడు. ఏమన్నాడు? ప్రతి ప్రభుత్వాలు పెంచక తప్పదన్నాడు. షబ్బీర్ అలీ గారు అన్నారు 10 సంవత్సరాల తమ్ముడు మేము ఎప్పుడు పెంచలేము తమ్ముడు అని చెప్పాడు. మేమేమంటున్నాం అంటే రఘు గారు స్వయంగా చెప్తా ఉన్నారు 2009లో పెరిగినాయని చెప్తున్నారు. నాకంత అవగాహన లేదు ఈ సబ్జెక్ట్లో, వాళ్ళు విశ్లేషకులు ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రతి ప్రభుత్వం పెంచక తప్పదు. ఆ పెంచడం ఎందుకు అవుతుంది? మీరు చేసిన తప్పిదాల వల్ల, మీ వారసత్వం వల్ల. ఎస్, ఆ 10,000 కోట్ల వ్యయం అట్లా డిఫరెన్సెస్ ఆదాయ వ్యయాల మధ్య ఉంది కాబట్టి ఇవాళ మేము కొంత పెంచవలసి ఉంటుంది. ఆ రోజు మీరు అవినీతి లేకుండా వ్యయం, ఉత్పత్తికి వ్యయం అంత కాకుండా సేవింగ్ చేయడం వల్ల ఉంటే ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఏమంటారు షబ్బీర్ గారు? ఇప్పుడు జీవన్ రెడ్డి ఆవేశంగా చెప్తున్నారు, చాలా సింపుల్ గా చెప్తున్నాను. జీవన్ రెడ్డి చెప్పినాడు మేము ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తున్నాం అంటే, నేను చెప్పిన ఛత్తీస్గఢ్ నుంచి అది ఇంత తొందరగా ఈ 18 మాసాలు 24 మాసాల్లో కాదు, 4 సంవత్సరాల్లో కూడా కాదు. మున్గూరు అన్నారు, కరీంనగర్ అన్నారు, ఇవి అన్ని గాలి మీదనే ఉన్నాయి, పేపర్ మీదనే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి దాంతో నేను దాంతో ఏకీభవిస్తా. ఒక సంవత్సరం అటో ఇటో అయితే హయాంలోనే వచ్చిన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి తప్ప నేనేమంటున్నా 10 సంవత్సరాలు 8 నెలలు ఒకటేసారి కంపెనీకి ఎందుకు లాస్ వచ్చేసింది? లాస్ పాతది 10,000 కోట్లు ఏదైతే ఉందో మాది ఇంకా లాస్ రాలే. మేము ఇంకా దాని కరెంట్ మీద ఏం ఆదాయ వ్యయాల మీద తేడా లేదు. లాస్ ఉన్నాయని ప్రభుత్వం దగ్గరకు వస్తారు, కొంచెం వారం మీద వేసుకుంటది, మిగిలిన వారం కంపెనీకి ఒక్క మాట చెప్తా. షబ్బీర్ గారు జీవన్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు.
షబ్బీర్ అలీ గారు సీనియర్ నాయకులు, వారికి అపారమైన అనుభవం ఉంది, స్వయంగా విద్యుత్ శాఖ మంత్రిగా చేసిరు. నేను ఛత్తీస్గఢ్ నుంచి ఒక 3 సంవత్సరాలు అన్నారు కదా. రక్షించేందుకు ప్రయత్నం చేయండి. దాంతో సహా మనకు మన చీప్ కరెంట్ కేంద్ర ప్రభుత్వంతో కానీ లేకుంటే ఇతర అంశాల దగ్గర దొరికిన కరెంట్ తీసుకొచ్చి మనకు చేయండి, కానీ పెంచడం అది కారణం కాదు. నేనేమంటున్నా అమర్ గారు, రైట్. థ్యాంక్ యూ షబ్బీర్ అలీ గారు, థ్యాంక్ యూ. సమయం అయిపోయింది మనకు, చెప్పండి. మేమంటున్నాం వాళ్ళకి అపారమైన అనుభవం ఉంది. మేము ఏమంటున్నాం అంటే ఛత్తీస్గఢ్ నుంచి దేనికి 3 సంవత్సరాలు పడతాయి, 2 సంవత్సరాలు పడతాయి, సమయం కొంత కుడియడం అవుతుంది. అది ఎగ్జాక్ట్గా చెప్పలేం. మేమంటున్నాం మీ పాలనలో 40 సంవత్సరాలు మీరు పాలించారు, 17 సంవత్సరాలు టీడీపీలు పాలించారు. దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకైతే కొత్తగా అధికారం వచ్చింది. ఈ ప్రాంతంలో బొగ్గుంటుంది అమర్ గారు, ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ నష్టం జరగలేదు సార్. మైసూర్ రెడ్డి గారిని ఒక మాట్లాడదాం, వస్తాను. థ్యాంక్ యూ షబ్బీర్ అలీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టైం అయిపోతుంది. ఇప్పుడు మైసూర్ రెడ్డి గారు, గ్యాప్ అనేది ఉంది. గ్యాప్ అంతా వేయటంలే, వేస్తుండేది కొంచెమే వేస్తుండేది. అక్కడ 2000 కోట్లు వేస్తున్నారు అనుకుంటాను. మరి ఇక్కడ ఎంత నాకైతే గుర్తులేదు, తెలంగాణలో ఎంత వేస్తున్నారు. ఈ 2000 కోట్లు వేయాల్సిన అవసరం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఓకే, ఎందుకంటే అది ఎటు దాని మూలాలు లేకపోతే అది పెద్ద సమస్య, దాన్ని చూడాలి. కానీ ఈ 2000 కోట్లు వేసేదానికి చెప్తున్న కారణాలు అవి సంబద్ధంగా లేవు. ఆ కారణాలు ఏవి పనికి వచ్చేటి కాదు. మీరు ఎందుకు కొనాల్సింది వస్తుంది. ఏది కానీ మైసూర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరానికి మించి విద్యుత్ కొనుగోలు చేస్తుందని ఒక విమర్శ. అదే చెప్పినాను కదా, 11,000 మిలియన్ యూనిట్ల అవసరం ఏమిటి, కొనాల్సిన అవసరం ఏమిటి? కొనేదైనా కానీ నువ్వు తక్కువ ధరకు వస్తుంటే కొను, ఎవరు వద్దనిలే. ఏదో 3 రూపాయలకో తక్కువ ధరకు వస్తుంది బా, కొన్నాను నేను పెట్టుకున్నాను అని అంటే ఎవరిపైన అర్థం చేసు. 6 రూపాయల 10 పైసలకు 6 రూపాయలకు పైన కొంటున్నావంటే ఎందుకు కొంటున్నావు, దాంట్లో ఉండే మతలబే అడుగుతుండేది. రైట్, ఆ మతలబు చెప్పాలి, కానీ ఇంక వేరే ఏం చెప్పేదానికి ఏం లేదు. విజయలక్ష్మి గారు, ఇక్కడ ఈ ప్రజలకి 24 అవర్స్ నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కానీ ఇక్కడ మైసూర్ రెడ్డి గారు అడిగింది ఏమిటి అంటే నిజానికి ఒక నిమిషం నిజానికి తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉంది అని వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన మొదటి కొద్ది మాసాలు అయితే చాలా గందరగోళం జరిగింది. అసలు విద్యుత్ శక్తి ఏమైపోతామని దీనిలో ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినారు, మా దగ్గర సమృద్ధిగా ఉన్నది విద్యుత్ శక్తి, మాకు కొరత లేదని చెప్పినారు. అయితే ఆ సమృద్ధి ఎట్లా వచ్చిందంటే ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఆ సమృద్ధి ఏర్పడింది, అవసరం ఉంది అని మైసూర్ రెడ్డి గారు అంటున్నారు. ఎక్కువ ధరకు కొనాల్సిన అవసరం ఆ భారం ప్రజల మీద ఎందుకు వేయడం అని అంటున్నారు. ప్రభుత్వాలు ఎవరైనా కూడా ముందు జాగ్రత్త పడటం అయితే తప్పు కాదు కదా. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి నాణ్యమైన కరెంట్ ఇచ్చి ప్రజల జీవన ప్రమాణాలను కానీ ఉత్పత్తిని కానీ పారిశ్రామిక ఉత్పత్తిని కానీ పెంచాలనే ఉద్దేశంతో మనం ఇంట్లో కూడా ఈ ముందు కరువు రాబోతుందేమో అంటే మనం ఏం చేస్తాం, నిల్వ పెట్టుకుంటామా లేదా? అలా కాదు, అందుకే ముందస్తుగా కొనుగోలు చేసి వాళ్ళతో కుదుర్చుకుని పెట్టుకోవడం తప్పైతే కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకమైన కరెంట్ ఇబ్బందులు రావద్దు అనే మంచి ఉద్దేశంతో కొనేటటువంటి దాన్ని ప్రజలకి రెవెన్యూ ఇప్పుడు వ్యయాలు ఆదాయము వ్యయాలకి మధ్య గ్యాప్ను పూడ్చుకోవాలి అంటే మాత్రం తప్పకుండా ప్రజల మీద ఎంతో కొంత భారం మోపాల్సిందే. కానీ సామాన్య మానవులకు భారం మోపకుండా ఎంతవరకు వేస్తారో ఈ ఇప్పుడు కట్టగలిగిన వాళ్ళు ప్రజలు ఎవరికి ఇప్పుడు ఇబ్బంది లేదండి. ఈ రోజున కరెంటు 24 అవర్స్ ఇస్తే పెంచినా ఇబ్బంది పడే ప్రజలు లేరు, సామాన్యులు ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద పడకుండా చేసే ప్రయత్నంలో భాగం తప్పదు. మస్తాన్ వలి గారు, విజయలక్ష్మి గారు మాటతో ఏకీభవిస్తారా మీరు? అసలు తెలుగుదేశం మాడెత్తితేనే ఆయన వలి గారికి సామాన్య మానవులు పెంచకపోతే ఎట్లాగా అని చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని స్పష్టంగా చెప్పించారు మాత్రం. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ వలి గారు, సమయం అయిపోయింది. చెప్పండి. చివరికి ఒక మాట ఏమంటుంటే, మేము చాలా స్పష్టంగా రగ్ గారు సూచించిన ఏవైతే సూచనలు ఉన్నాయో ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఒకటి ట్రాన్స్పరెంట్ ఉండాలి, అవినీతి ఉండద్దు అన్నాడు. చాలా ట్రాన్స్పరెంట్గా ఎన్టీపీసీ నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి అక్కడి గవర్నమెంట్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పవర్ని మేము సోలార్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అగ్రికల్చర్ మోటార్లు కానీ అటువైపు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పట్టణంలో కూడా
మరి కరెంటు ఛార్జీలు తగ్గాలంటే ఈ వ్యయాలు తగ్గాలంటే ఈ లైట్లన్నిటి మార్చేసి ఏదో ఎల్ఈడి తక్కువ వోల్టేజ్ వాడే యూజ్ చేసే వాటిని కూడా ఇట్లాంటి చర్యల మీద ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది, అవినీతి రహితంగా ముందడికి పోతా ఉంది మా ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రఘు గారు చివరిగా ఏమైనా చెప్తారా? రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమైనా సూచన చేస్తారా ప్రజల మీద భారాన్ని తగ్గించడానికి? సాక్షి టీవీ ద్వారా ఏమైనా చెప్తాం. ఆ సూత్రాలు ఇప్పుడు పాటిస్తే అంటే రెండు రాష్ట్ర ఎవరిని తప్పు పట్టడం కాదు, కానీ రెండు రాష్ట్రాల మధ్య పోటీని ప్రైవేట్ జనరేటర్స్ ఫుల్ క్యాష్ చేసుకున్నారు. ఓకే. అంటే ఉదాహరణకు నార్త్లో నుంచి ఇప్పుడు విద్యుత్ మనం తీసుకోవడానికి కారిడార్ లేదు. నార్త్లో మనకు 4-4.5కు ఒక యూనిట్ విద్యుత్ వస్తుంటే రాష్ట్ర విభజన తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న జనరేటర్స్ అందరూ ఒక కార్టెల్ లాగా ఫామ్ అయిపోయి మొత్తము 6 రూపాయల నుంచి 7 రూపాయలకి విద్యుత్ ఖర్చును పెంచేశారు. సో అంటే 6 నుంచి 7 రూపాయలకు దాదాపు 2 రూపాయల వరకు ఖర్చు ఒకటేసారి పెంచేశారు. అంటే వీళ్ళ మధ్యలో ఒక అవగాహన వచ్చేసింది. మొత్తం ప్రైవేట్ జనరేటర్స్ ఈ రెండు రాష్ట్రాలకు ఉన్న అవసరాన్ని ఈ ప్రైవేట్ జనరేటర్స్ రెండు రాష్ట్రాలకు ఉన్న అవసరాన్ని వాటి మధ్యన పోటీని క్యాష్ చేసుకున్నారు. అంటే యాక్చువల్గా ఇట్లా కార్టెల్ కావడం అనేది ఇది కొత్త కూడా కాదు, కాకపోతే ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. గతంలో కూడా 2-3 సంవత్సరాల కిందట కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ అందరూ కూర్చొని తగ్గించుకుంటే అది వీళ్ళు మాట్లాడుకొని విద్యుత్ కొంటే తగ్గుతుందనేసి, ధర తగ్గుతుందనేసి అప్పుడు చాలా మంది చెప్పారు. కానీ ఒక చీఫ్ మినిస్టర్ అప్పుడు ఒప్పుకోలేదు. అంటే ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. అంటే అంత ఓపెన్ గా ఇది జనరేటర్స్ మధ్యలో కార్టెల్స్ ఏర్పడుతున్నాయి. ఈ సాధారణంలో తీసుకుంటా ఉండేది ఈ సాధారణంలో ఏదైతే బయోలెటర్లో తీసుకుంటున్నారో దాంట్లో అంతా అవినీతి ఉంది, అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక సమగ్రమైన ప్రణాళికతోటి అంటే రాష్ట్రం లోపల జరుగుతున్న ఈ ఖర్చులన్నింటినీ నియంత్రించడమే కాకుండా రెండవది ఏంటంటే ఈ రాష్ట్రాల మధ్యలో కూడా కోఆర్డినేటెడ్ యాక్షన్ ఉండాలి. చాలా వరకు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ జనరేటర్స్ చేతిలోకి వెళ్తున్నాయి. వీటిని ఆపడానికి, ఎందుకంటే ఇప్పుడు ఏపీలో 11,000 మిలియన్ యూనిట్లు ఉంది సర్ప్లస్ పవర్. నిజంగా తెలంగాణకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు విద్యుత్. సో విద్యుత్ ఆ సమస్యను అధిగమించడమే కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలే కాదు మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూర్చొని మాట్లాడుకోగలిగితే, అలాంటి పరిస్థితి వస్తే మాత్రం చాలా వరకు ప్రజల భారం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ మైసూరారెడ్డి గారు, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, జీవన్ రెడ్డి గారు, అట్లాగే మస్తాన్ అలీ గారికి, షబ్బీర్ అలీ గారికి కూడా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా వారు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడినందుకు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అభివృద్ధిలో పోటీపడాలి, ప్రజా సంక్షేమంలో పోటీపడాలి, ప్రజల మీద ఆర్థిక భారాన్ని తగ్గించడంలో పోటీపడాలి తప్ప ధరలు పెంచడంలో పోటీ పడ్డం అనేది సరైనది కాదు. ఇంతకుముందు రఘు గారు చెప్పినట్టు, ఆయన విద్యుత్ రంగ నిపుణులు వారు చెప్పినట్టుగా అక్కడ ఏవేవైతే తగ్గించుకోగలుగుతామో, ఎట్లయితే మనం విద్యుత్ని ఆదా చేయడం కానీ, ఉత్పత్తి వ్యయాల మధ్య, ఉత్పత్తి సరఫరాల మధ్య వస్తున్న అగాధాన్ని కానీ వీటన్నిటిని కూడా తొలగించుకోగలిగినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు వారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో సర్ప్లస్ కరెంట్ ఉంటే తెలంగాణకి ఇచ్చుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇట్లా కలిసి కనుక చేయగలిగితే, కేంద్రం మీద ఒత్తిడి తేగలిగితే, ఇతర వ్యవస్థల మీద ఒత్తిడి తేగలిగినట్టయితే తప్పనిసరిగా సామాన్య ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ పని ప్రభుత్వాలు చేస్తాయని ఆశిద్దాం. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.